హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా కొంత వయసు దాటిన తర్వాత రతి పట్ల ఆసక్తి తగ్గిపోతుంది అని, దీనికి ఏదైనా చక్కని చిట్కా ఉంటే చెప్పని చాలా మంది కూడా అడుగుతున్నారండి. ఇంత ముందు కూడా నేను ఎంతో మందికి ఎన్నో రకాల చిట్కాల గురించి చెప్పాను. ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి కాంబినేషన్ తో మీ ముందుకు రావడం జరిగింది. ఇది చాలా చాలా అద్భుతంగా అండ్ అంతేకాకుండా చాలా ఎఫెక్టివ్ గా కూడా ఉంటుంది. సో ఇది ఎలాంటి వారు వాడాలి అంటే, సహజంగా 25 సంవత్సరాల పైబడిన వాళ్ళ నుంచి ఎవరైనా వాళ్ళు వాడుకోవచ్చు అండి. ఇది స్త్రీలు వాడుకోవచ్చు అండ్ పురుషులు వాడుకోవచ్చు. సో సహజంగా కొంతమందికి కొంత వయసు దాటిన తర్వాత కానివ్వండి, లేదా మ్యారేజ్ అయిన కొద్ది సంవత్సరాల తర్వాత కానీ సహజంగానే రతి పట్ల ఆసక్తి తగ్గుతుంది. కావాలని తెచ్చుకున్నా కూడా ఇంట్రెస్ట్ అనేది రాదు. సో దీనికి కారణం హార్మోనల్ ఇంబ్యాలెన్సింగ్ వల్ల కావచ్చు, లేదంటే బయట ఉన్న ఒత్తిడిల వల్ల కానీ మరి ఇతర కారణాలైనా కావచ్చు. సో సహజంగా ఏదైనా సరే, ఎవరికైనా సరే ఏదో ఒక సందర్భంలో రోజుకు లేదా 2 రోజులకు ఒకసారైనా రతి పట్ల ఆసక్తి అనేది కలగడం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది. కొంతమందికి ఎన్ని రోజులు గడిచినా, అంటే వారం కాదు 10 రోజులు గడిచినా స్త్రీలకు కానీ పురుషులకు కానీ అసలు ఆసక్తి అనేది ఉండదు. అయితే ఒకరికి ఉండి ఒకరికి లేకపోయినా, అంటే అటు భార్యకు ఉండి భర్తకు లేకపోయినా, భర్తకు ఉండి భార్యకు లేకపోయినా ఇద్దరు కూడా చాలా డిస్టర్బ్ గా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుందండి. సో కాబట్టి ఇలాంటి వాళ్ళు ఒకరు అలా ఒకరు ఇలా ఉన్నప్పుడు ఇలా ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా కనుక మీరు క్రమం తప్పకుండా 3 నెలలు ఫాలో అయినట్లయితే తిరిగి మళ్ళీ రతి పట్ల ఆసక్తి, ఆ కోరికలు అనేది కలగడం అనేది జరుగుతుంటుంది. సో సహజంగా ప్రతి ఒక్కరికి కూడా ఇది అవసరమైన విషయమే. సో దీనికి కావాల్సిన ఐటమ్స్ కేవలం 3 అండి. దీన్ని ఎలా వాడాలి, ఎలా ఉపయోగించాలి దాని గురించి మనం తెలుసుకుందాము. దీనికి కావాల్సింది మొదటిది అక్కల కర్ర, రెండోది అశ్వగంధ, మూడవది నేల గుమ్మడి. ఈ 3 కూడా చాలా అద్భుతమైన ఫలితాలను అందిస్తాయండి. అక్కల కర్ర అనేది బ్రెయిన్ ని కామ్ చేసి, అంటే నార్మలైజ్ చేసి, ఎగ్జైట్ కాకుండా, టెన్షన్ కాకుండా చేసి, నరాలను కూడా నార్మలైజ్ చేసి, రక్త ప్రసరణ కూడా, ఈవెన్ బీపీతో బాధపడుతున్న వాళ్ళు కూడా అక్కల కర్రను ఉపయోగిస్తారు కొన్ని సందర్భాలలో. సో ఇది మెదడుకు ప్రశాంతత చేసి హార్మోన్స్ ని లీడ్ చేయడం కోసం ఇది ఉపయోగపడుతుంది. ఇంకా అశ్వగంధ గురించి మనకు తెలిసిందే, నరాల బలానికి, అదేవిధంగా హార్మోనల్ ఇంబ్యాలెన్సింగ్ కి, అదేవిధంగా బాడీలో ఇమ్యూనిటీ లెవెల్స్ ని పెంచడం కోసం సహజంగానే మనము ఈ అశ్వగంధను ఉపయోగిస్తుంటాం. దాంతోపాటు నేల గుమ్మడి కూడా అదే విధంగా ఉపయోగపడుతుంటుంది. కాబట్టి ఈ 3టిని సమభాగాలుగా తీసుకోండి. మీరు 50 గ్రాములు దొరకనివ్వండి, 100 గ్రాములు ఏదైనా సరే సమభాగాలుగా తీసుకొని ప్రతిరోజు ఉదయం పూట పరిగడుపున గోరువెచ్చటి పాలల్లో కానీ, పాలు తాగడం ఇష్టం లేకపోతే నీళ్ళలో కానీ, అలా కూడా ఇష్టంగా అనిపించకపోతే తేనెలో కానీ కలిపి ప్రతిరోజు కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే క్రమక్రమంగా ఇది రతి పట్ల ఆసక్తిని, శృంగారం పట్ల చెడు ఉద్దేశాలను, లేదంటే దానివల్ల కలిగే నష్టాల వల్ల భయపడే వారికి ఇవన్నీ కూడా నార్మలైజ్ కావడానికి ఈ చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మనము ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కోరుకునేది, ఎవరైనా సరే అది చెప్పుకోవడానికి సిగ్గుగా అనిపించినా, నవ్వుగా అనిపించినా కానీ సహజంగా అందరూ తాపత్రయపడేది దాని గురించే. కాబట్టి ఎప్పుడు కూడా ఏ విషయాన్ని కూడా దాచుకోకూడదు. మీకున్న ఇబ్బందుల్ని ఎలా ఉన్నాయి అనేది దాన్ని కరెక్ట్ గా కనుక మీరు ఎక్స్ప్రెస్ చేయగలిగితే తప్పకుండా ఈ సమస్య నుంచి మీరు బయటపడే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ చిట్కాలు వాడే సందర్భాల్లో నాన్ వెజ్ కానివ్వండి, డ్రింకింగ్, స్మోకింగ్ కానివ్వండి, లేదా పులుపు, అంటే ముఖ్యంగా చింత పులుపు, చారు, సాంబారు, రసము, అదేవిధంగా పచ్చళ్ళు, ఇలాంటివన్నీ కొద్ది రోజులు దూరంగా ఉంచాలి. ఎందుకంటే మీకు ఎలాంటి నష్టం ఉండకపోయినా మందుల్ని పనిచేయలేకుండా చేస్తూ ఉంటుంది. కాబట్టి ఎందుకంటే ఈ అక్కల కర్ర అనేది కొంచెం రేట్ ఎక్కువగానే ఉంటుంది, బట్ ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. అండ్ అశ్వగంధ అండ్ నేల గుమ్మడి యూజువల్ గా మనకు ఆయుర్వేద షాపులలో కూడా లభిస్తూనే ఉంటాయండి. సో వీటిని మేము కూడా సహజంగా చాలా మంది పేషెంట్లకు కూడా అందిస్తూ ఉంటాము, మేము ఇచ్చే మెడిసిన్స్ తో పాటు. ఎందుకంటే ఇలాంటి సమస్యలకు ఇవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. అండ్ మేము ఇచ్చే మెడిసిన్స్ తో కాకుండా టాబ్లెట్స్ లో కూడా వీటి కాంబినేషన్ ని ఖచ్చితంగా మేము ఉపయోగిస్తుంటాం, బస్వాలు కాక. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇది అండి అద్భుతమైన చిట్కా, వాడండి, తప్పకుండా మంచి ప్రయోజనం పొందుతారు వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చాలా మంది చూస్తున్నారు, ప్లీజ్ దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు కూడా కొంత మోటివేషన్ లభిస్తుంది. అండ్ లైక్, షేర్ చేయడం వల్ల మరింత మంది సమస్యలతో బాధపడే వారికి ఈ వీడియో అనేది చేరువవుతుంది. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి సమస్యలు ఉన్నా సరే కింద సోదరు నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ లో మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే కనుక కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాట్ వెజ్ ఛానల్ మీకు అందిస్తుంది. అండ్ కింద డిస్క్రిప్షన్ లో మన గ్రూప్ లింక్ ఉంటుందండి, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్టాలను నేను ఎప్పటికప్పుడు అందులో పొందుపరుస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.